హిందూ సాంప్రదాయాల్లో ఇళ్లల్లో దేవాలయాల్లో నిత్యం ధూపం వేయడం ఒక ముఖ్యమైన ఆచారం. దీని వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్యకరమైన, వైజ్ఞానిక కారణాలు ఉన్నాయి. ధూపం వేయడం వల్ల కలిగే ముఖ్యమైన ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆధ్యాత్మిక ఫలితాలు: సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ధూపము సువాసన మరియు దైవిక శక్తులను ఆకర్షిస్తుందని నమ్ముతాం. పూజా సమయంలో ధూపం సమర్పించడం వల్ల దేవుని అనుగ్రహం కలుగుతుంది. సకల దోష నివారణ కలుగుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తి, నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి కదా, అది వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అంటే సద్భావన, మంచి ఆలోచనలు కలుగుతాయి. మరి లక్ష్మీ కటాక్షం పొందే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఉదయము మరియు సాయంకాలము మనము ధూపం వేయడం వల్ల తప్పకుండా దారిద్ర్యం తొలగిపోయి, అలక్ష్మి తొలగిపోయి, లక్ష్మీ కటాక్షము తప్పకుండా సంభవిస్తుంది. మానసికంగా చూసుకుంటే మనకు ప్రశాంతత మరియు ఏకాగ్రత, గుగ్గిలం, సాంబ్రాణి, చందనం వంటి సహజ సిద్ధమైనటువంటి ధూపాలను సువాసన వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఒత్తిడి ఉండదు, ఆందోళనలు ఉండవు, తగ్గి మానసిక ఉల్లాసం అనేది కలుగుతుంది మనకు. దానివల్ల ధ్యానం కూడా మనకు నిలుస్తుంది. ఏకాగ్రత, ధ్యానం చేయాలంటే తప్పనిసరిగా మనకు ఏకాగ్రత ముఖ్యం కదా. ధూపం వేయడం వల్ల మనకు ధ్యానం కూడా, ఏకాగ్రత తప్పనిసరిగా కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం విషయం వస్తే మనకు ఎయిర్ ప్యూరిఫికేషన్ అనేది ఉంటుంది, గాలి శుద్ధి అవుతుంది కదా. సాంబ్రాణి మరియు గుగ్గిలం యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటాయి కదా. వీటి పొగలో ఇల్లంతా వ్యాపించడం వల్ల హానికరమైనటువంటి సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలు చనిపోతాయి. అంతేకాకుండా కీటకాలు, వర్షాకాలం లోపల మనకు దోమలు, ఈగలు ఎక్కువ అవుతుంటాయి కదా. అట్లాంటి చిన్న కీటకాలను తొలగించి సాంబ్రాణి ధూపం వేయడం వల్ల మనకు కీటకాల యొక్క బెడద కూడా ఉండదు. అంతేకాకుండా మన కరోనా విషయంలో చూస్తే తప్పనిసరిగా సాంబ్రాణి వేసుకోవాలి అని చెప్పినారు కదా. ఆ విధంగా మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడుకున్నటువంటి అగరబత్తి కానీ, ధూప్ స్టిక్స్ కానీ వాడడం వల్ల మనకు శ్వాసకోశ వ్యాధులు మరియు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. స్వహస్తేన కృతం ద్రవ్యం దేవతా ప్రీతికరం అంటే స్వహస్తాలతో మనం తయారు చేసుకున్నటువంటి ధూపం అనేది ఎక్కువ ఫలితం ఇస్తుంది. అంటే వ్యాపారపరంగా చేసినటువంటి ధూపాలను చేసేటప్పుడు వారు ఏ విధంగా చేస్తారో తెలియదు. అంతేకాకుండా అందులో ఏ రసాయనాలు వేస్తారో కూడా తెలియదు. కానీ మనము కృత్రిమ పద్ధతిలో, అంతేకాకుండా కృత్రిమ పద్ధతిలో మూలికలతోని చేసుకున్నటువంటి ధూపం కనుక మన చేతులతోని చక్కగా స్నానం చేసి, దాంతోపాటుగా మనం సేంద్రియ పద్ధతుల ద్వారా గుగ్గిలము, సుగంధి తయారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం కనుక దాంతోపాటు భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఈ యొక్క ధూప స్టిక్స్ను సహజ సిద్ధంగా కృత్రిమ పద్ధతిలో కాకుండా సేంద్రియమైనటువంటి మూలికలను పెట్టుకొని అందులో వేసుకొని ఆవు పేడ మరియు గంగాజలము వంటి సేంద్రియమైనటువంటి ఫలితం వస్తుంది. మనం అదే కదా ఏం చేస్తే ఏం వస్తుంది అనేది ముఖ్యంగా చూస్తుంటాం కదా. ధూపం వేయడం వల్ల సమస్త దృష్టి దోషాలు తొలగి దుష్ట శక్తి ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా అష్టైశ్వర్యాలు పొందుతారు. సేంద్రియ పద్ధతిలో ఎలా ధూపం స్టిక్స్ తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్గానిక్ ద్వారా ఎట్లనైతే మనము ధూప్ స్టిక్ తయారు చేసుకోవచ్చు. మేము ఇంట్లో తయారు చేసి చూసాం. మేము అద్భుతంగా పనిచేస్తుంది. సుగంధమైనటువంటి ధూప్ స్టిక్స్ ఇవి ఆర్గానిక్, ఇంట్లో తయారు చేసినవి. ఇంత పర్ఫెక్ట్గా బయట ఏ విధంగానైతే బాగుంటుందో ఆ విధంగానే చూడండి, మీరు చూస్తే అర్థమవుతుంది. ఆర్గానిక్ వేలో, సేంద్రియ పద్ధతిలో మనము ధూప్ స్టిక్స్ తయారు చేయడం ఏ విధంగానో ఇవాళ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. జై శ్రీరామ్. పూల రెక్కలతోని, ఎండిపోయిన పువ్వులు ఉంటే చూడండి, మల్లె పూలు, చామంతి పూలు, గులాబీ, సన్నజాజి వంటివి అనేటువంటి సుగంధమైనటువంటి పుష్పాలు, చామంతులు లాంటివి అన్నింటినీ ముందుగా పూలను ఎండబెట్టి, పూల రెక్కలు అంటే లాస్ట్ తొడిమే ఉంటే చూడ అవన్నీ తీసేసి పూలు మాత్రం ఉండేటట్టుగా ఎండలో ఎండబెట్టి ఉంచుకోవాలండి. తర్వాత ఇవే పూలను
ఈ పూల రెక్కలను మిక్సీ ద్వారా, గ్రైండర్ ద్వారా ఇంత విధంగా సన్నని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. సన్నని పౌడర్, దుమ్ము ఉంటుంది చూడండి, మెత్తగా ఉండేటువంటి పౌడర్ లాగా మనం తయారు చేసుకోవాలి. అందులో మనకు ఈ విధంగానే ఆవు పిడకలు, స్వచ్ఛమైనటువంటి ఆవు పిడకలను ముందుగా వీటిని కూడా పౌడర్ తయారు చేసుకొని ఇందులో చేసుకోవాలి. ముద్ద కర్పూరం, బిళ్ళ కర్పూరం, పచ్చ కర్పూరం మనము తీర్థంలో వేస్తుంటారు, తిరుపతి లడ్డూలలో వేస్తుంటారు, మంచి మంచి ప్రసాదాల్లో వేసేటువంటి పచ్చ కర్పూరం. అంతేపాటు కౌడు ఊదు, లోబాన్ ఊదు వంటి వస్తువులు. దాంతోపాటు మనకు ఇలాయచి, లవంగాలు, జాపత్రి, జాజికాయ, దాల్చిన చెక్క, తెల్ల ఆవాలు, గౌ దర్బార్ వారి మంచి గంధం పౌడర్, తేనె, స్వచ్ఛమైనటువంటి పుట్ట తేనె లభ్యమైతే, లేనిచో మనకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి తేనె, ఆవు పంచితం, రోజ్ వాటర్, పవిత్ర గంగాజలం, ఆవు పంచితం, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి, స్వచ్ఛమైనదిగా ఉండాలి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, లోబానూదు, కౌడువుదు, సుగంధ ద్రవ్యాలు ఇవి. దీంతో పాటుగా ధూపు పౌడర్, సన్నని ఇవి, యజ్ఞం పౌడరు, యజ్ఞం చేసేటప్పుడు వేస్తాం కదా మనం, హోమ సామాగ్రి అంటాం కదా, అదే కొంచెము మెత్తని పౌడర్, సుగంధమైనటువంటి మెత్తని పౌడర్, మంచి సువాసన కలిగేది. వాసన చూసుకుంటే ముట్టుకుంటేనే సార్ వేసేటప్పుడే వాసన వస్తుంటుంది. ఇది సుగంధమైనటువంటి పౌడర్. లవంగాలు, వట్టి వేర్లు అని ఇవి పూజా సామాగ్రి దుకాణాలలో అమ్ముతారు. వట్టి వేర్లు కలశంలో వేస్తుంటారు మామూలుగా. ఇది జవ్వాదు పౌడర్, అందరికి తెలిసిందే. జవ్వాదు పౌడర్ అంటే చాలా సుగంధమైనటువంటిది. చూస్తేనే కొద్దిసేపటి దాకా కూడా కాదు, ఒక 10 గంటల వరకు స్మెల్ పోదు జవ్వాదు పౌడర్. మరియు ఆవు పిడకలు. ఈ ఆవు పిడకల్ని ఎండబెట్టిన తర్వాత పచ్చిగా కాకుండా పౌడర్ చేసి ఆ పౌడర్ని కలపాలి. వీటన్నిటి మిశ్రమాన్ని అంతా కూడా ఈ విధంగా ఇందులో
ఇందులో వేసి ఈ మిశ్రమాలన్నింటినీ ఇప్పుడు చూపించినటువంటి మిశ్రమాలన్నిటినీ చక్కగా దంచి పౌడర్ చేసుకొని లేదా మిక్సీ గ్రైండర్లో పట్టుకొని జల్లెడ పట్టించి మెత్తటి ఫైన్ పౌడర్ అయ్యేదానుగా ఉంచుకొని ఇందులో వేసి ఈ పూల రెక్కల పౌడర్లో వేసి మంచి ఆవు నెయ్యిని ఈ పౌడర్లన్నింటినీ వేసి గంగాజలము మరియు రోజ్ వాటరు ఆవు పంచతం అన్నిటినీ చక్కగా మిశ్రమంగా కలిపి సమపాలలో కలిపి ఈ విధంగా మనకు సాయంకాలం ఇంత చక్కటికి సుగంధి వచ్చిందంటే మనకు దుకాణంలో దొరికిందంత మంచిగా వచ్చిందంటే మనకు కావాల్సింది ఏంటి, దీనికి సాంచ కావాలి. కాబట్టి ఈ విధంగా సాంచ, మనం సాంచ అంటే మామూలుగా ఇందులో పెట్టుకోవడానికి కోసమని ఒక ఎలక్ట్రిసిటీ పైప్ ఉంటుంది కదా, ఎలక్ట్రిసిటీ పైపు మనకు ఎంత అవసరమో అంత, ఎక్కువ మరీ ఎక్కువ ఉంటే కూడా ఉండద్దు, మామూలుగా 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇందులో ఈ మిశ్రమాన్ని అంతా కలిపిన మిశ్రమాన్ని ఈ విధంగా ఇందులో పెట్టి ఈ కలిపిన మిశ్రమాన్ని అంతా ఇందులో పెట్టి మామూలుగా మెత్తటి తర్వాత ఇందులో నుంచి ఈ విధంగా వేలు పెట్టి ఇలా తీసుకుంటే బయటకు వెళ్తుంది. వాటిని అన్నింటినీ ఎండలో మంచి ఎండలో పెట్టి కనీసం ఒక 3 నుంచి 5 రోజుల మధ్యలో మంచిగా ఎండబెట్టి పెట్టుకోగలిగితే ఈ విధంగా మనకు ఎంతో సుగంధమైనటువంటి ఆర్గానిక్ వేలో సుగంధి ధూప్ స్టిక్స్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇవాళ రేపట్ల మనము వేరే సుగంధి చేసుకోవడం వల్ల ఎన్నో రకాలుగా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం కదా. అగరబత్తులు ఏ వెలిగించినా మనకు పడతలేవు కొన్ని విషయాలలో అన్నిటి. కాబట్టి ఆర్గానిక్ వేలో మనకు ఇట్లాంటి చిక్కటి సుగంధమైనటువంటి ధూప్ స్టిక్స్ మనం తయారు చేసుకోవచ్చు. మిగతా వివరాలన్నీ తయారు చేసేటప్పుడు చూసుకుందాం. జై శ్రీరామ్. ఈ విధంగా చూడండి, ఎంతో స్మూత్గా ఉండేటట్టుగా మనం ఇది తయారు చేసుకున్నాం. ఇందులో ఇప్పుడు పచ్చ కర్పూరము, ముద్ద కర్పూరం ముందుగా, తర్వాత బిళ్ళ కర్పూరము, దాంతోపాటుగా పచ్చ కర్పూరం, ఈ 3 కర్పూరాలు వేస్తున్నాం. ఏ పద్ధతిలో చేయొచ్చు, ఇది కౌడూదు. వట్టి వేలను కట్ చేసి ఇందులో వేసి చేయడం జరిగింది. మనం ఇప్పుడు తీసుకొచ్చుకున్నటువంటి ఐటమ్స్ ఉన్నాయి కదా, తెల్ల ఆవాలు మరియు పచ్చకర్పూరము మరియు పూల రెక్కలు, లవంగాలు, ఇలాయచి, మిగతా అన్నీ కూడా ఇందులో మిక్సర్ గ్రైండర్లో వేసి మిక్స్ చేసి ఇవన్నీ మామూలుగా ఇట్లా పడుతుంటూనే ఆ లోపలికి వెళ్ళి వచ్చే స్మెల్ని చూస్తేనే మనకి ఎంతో ఆనందం అనిపిస్తుంది. చక్కటి స్మెల్ వస్తున్నది. సువాసన భరితమైనటువంటి పూల రెక్కలతో తయారు చేసినటువంటి పొడి మనకు ఈ విధంగా కనబడుతున్నది. ఎంత సన్నమై ఎంత పౌడర్ మంచి ఉంటే మెత్తగా ఉంటే మనకు అంత మంచిగా షేప్ తయారవుతుంది అన్నట్టు, మనకు ధూప్ స్టిక్స్ షేప్. అందుకోసమని వీలైనంత సన్నగా పట్టి ఇది తయారు చేసుకోవడం ఉత్తమం. మరి ఇంత ఆర్గానిక్ వేలో తయారు చేయాలనుకుంటే ఇది దేనికి పనిచేస్తుంది అంటే, ఇంట్లో రుణాత్మకమైనటువంటి శక్తి కానీ నకారాత్మక శక్తి కానీ ఏదైనా నెగటివ్ ఎనర్జీ కానీ ఉండడం వల్ల
ఇందులో వేసేటి ఏంటిది, ఆవుకు సంబంధించినటువంటి పేడ వేస్తున్నాము, ఆవు పంచతం వేస్తున్నాము, రోజు వాటర్ వేస్తున్నాము, గంగాజలం, పవిత్ర జలము, మరి తెల్ల కర్పూరం, పచ్చ కర్పూరం, ముద్ద కర్పూరము, లవంగాలు, విలాయచులు అన్ని సుగంధమైనటువంటిది. మహాలక్ష్మికి సుగంధమైనటువంటి అంటే ఇష్టము. జ్యేష్ఠలక్ష్మి వెళ్ళాలంటే మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ అష్టలక్ష్ములలో జ్యేష్ఠలక్ష్మి తొలగిపోతే గానీ మనకు మహాలక్ష్మి రావాలి. మహాలక్ష్మి అనుగ్రహం కావాలన్నా గానీ ఇటువంటి ఈ ఆర్గానిక్ వే లోపల ఈ సుగంధి తయారు చేసుకోవడం ఉత్తమం. మరి ఇంత కష్టపడి ఇంత చేసుకోవాల్సిన అవసరం ఉందా అని మనం అనుకోవచ్చు ఏదైనా. ఇవాళ రేపట్లో మీకు తెలిసిన విషయం, అగరబత్తులు ఏ అగరబత్తులు చూసినా కానీ మనకు తుమ్ములచ్చుడు, దగ్గులచ్చుడు, ఆరోగ్యం పాడయ్యే రకంగా ఉన్నది. ఇలాంటి ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవడం వల్ల మనకి ఏం లాభం అని మనం అనుకోవచ్చు. ఇవాళ రేపటి ఎవరైనా మనకు ఏం చేస్తే ఏం లాభం అని అనుకుంటారు. ఏం లాభం అనేది ముందుగా తెలిస్తే కానీ మనకు ఇది చేసుకోవడానికి మొగ్గు పెట్టాం. మనం ఇంట్లో నకారాత్మక శక్తి అని ఉంటుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళాలి. జ్యేష్ఠలక్ష్మి వెళ్ళి మనకు మహాలక్ష్మి రావాలంటే ఇటువంటి ధూపం వేయాలి. మామూలుగా బొగ్గులు ముట్టించి ధూపం వేయాలంటే ఒక్కసారి ధూపం వేస్తేనే మనకు అంత మంచిగా ఉంటుందని చెప్తున్నప్పుడు ఇన్ని రకాల ద్రవ్యాలు మీరు చూస్తున్నారు కదా, ఇన్ని రకాల ద్రవ్యాలను ఈ హోమం పొడిలో 108 రకాల ద్రవ్యాలు ఉంటాయి. దాంతోపాటు మనకు శ్రీచందనము, పౌడరు, రోజ్ వాటరు, గోమూత్రము, ఆవు పంచతము, తేనె, పుట్ట తేనె వంటివి, ఇటువంటి తెల్ల ఆవాలు, లవంగాలు, ఇలాయచి, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం వంటి ఎన్నో ఔషధులు ఉన్నటువంటి ఇవన్నీ కలిపి చేసుకోవడం వల్ల తప్పకుండా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ తప్పకుండా వస్తుంది. మీరు ఇది స్వయంగా చేసి అనుభవించి చెప్పగలరు. జై శ్రీరామ్. ఉండలు లేకుండా మిక్సీ చేసుకొని ఆవు పెండ, ఆవు పిడికలు, ఇవి పచ్చివే కొంచెం ఈ విధంగా ఆవు పిడికలు ఎండబెట్టి పొడి చేసినా పర్వాలేదు, లేదా ఆవు పెండ ఈ విధంగా వేసుకొని జవ్వాది పౌడర్, ద్రవ్యాలు, ఆవు పంచతం, రోజ్ వాటర్, గౌ దర్బార్ వారి మంచి గంధం పౌడర్, తేనె, పవిత్ర గంగాజలం, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఆవు నెయ్యి ఎంత మంచిగా ఉంటే, కర్పూరం ఎంత మంచిగా ఉంటే, ముఖ్యమైనటువంటిది ఆవు నెయ్యి. ఏమి లేకున్నా సరే ఇన్ని ద్రవ్యాలు వేయాలన్నా అంటే ఇన్ని ద్రవ్యాలు వేయాలని ఏం లేదు. తక్కువలో తక్కువ పూల రెక్కల పొడి, ఆవు పిడికల పొడి మరియు పచ్చ కర్పూరం, ఆవు నెయ్యి, ఈ 4 ఐటమ్స్ ఉన్నా పర్వాలేదు. ఇంకా మిగతా అన్నీ కూడా ఎన్ని వేసుకుంటే అంత మంచిది. తెల్ల ఆవాలు కానీ, మిరియాలు కానీ, లవంగాలు, ఇలాయచి, జాజికాయ, జాపత్రి, ఇవన్నీ అటువంటివి కూడా
మిగతా అన్నీ కూడా మన ఇష్టం, కానీ మినిమంగా కావాల్సింది కర్పూరం తప్పనిసరి. ఇందులో కర్పూరం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇది సరిగ్గా మండదు. కర్పూరం పొడి తప్పనిసరి. దాంతోపాటు ఆవు నెయ్యి, ఆవు పిడికల పొడి, ఇవి మంచిగా మిక్స్ చేసి ఇది చేయాలి. ఆవు నెయ్యి ఎంత అవసరం ఉంటే అంత ఇక వేస్తూనే ఉండాలి. మనకు సరిపడేంత వేసుకోవాలి ఆవు నెయ్యి అనేది. ముఖ్యంగా ఆవు నెయ్యి, పూల రెక్కల పొడి మరియు పచ్చ కర్పూరము, తెల్ల కర్పూరం, ముద్ద కర్పూరం ఏదైనా పర్వాలేదు. ఈ విధంగా మనకు మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలిస్తే అంత అన్నీ కూడా బాగుంటాయి. సుగంధమైనటువంటి సుగంధిత్ దేవ్ ధూప్ పౌడర్ అని మనకు హోమ సామాగ్రి అంటాం కదా, 108 రకాల ద్రవ్యాలతోని హోమము పొడి ఇప్పుడు ఈ విధంగా దొరుకుతున్నది మనకు. స్వచ్ఛమైనటువంటిది, చక్కన మెత్తని సాఫ్ట్ పౌడర్ దొరుకుతున్నది. ఈ విధంగా ఇవి మెత్తని పౌడర్ కూడా వేసుకోవడం వల్ల మనకు 108 రకాల ఔషధాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఏం పని చేస్తుంది మనకు అని మనం అనుకుంటాం. మరి ఇంత కష్టపడి ఇంత చేసుకోవాల్సిన అవసరం ఉందా అని మనం అనుకోవచ్చు ఏదైనా అని. ఇవాళ రేపట్లో మీకు తెలిసిన విషయం, అగరబత్తులు ఏ అగరబత్తులు చూసినా కానీ మనకు తుమ్ములచ్చుడు, దగ్గులచ్చుడు, ఆరోగ్యం పాడయ్యే రకంగా ఉన్నది. ఇలాంటి ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవడం వల్ల మనకి ఏం లాభం అని మనం అనుకోవచ్చు. ఇవాళ రేపటి ఎవరైనా మనకు ఏం చేస్తే ఏం లాభం అని అనుకుంటారు. ఏం లాభం అనేది ముందుగా తెలిస్తే కానీ మనకు ఇది చేసుకోవడానికి మొగ్గు పెట్టాం. మనం ఇంట్లో నకారాత్మక శక్తి అని ఉంటుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ అంటూ వెళ్ళాలి. జ్యేష్ఠలక్ష్మి వెళ్ళి మనకు మహాలక్ష్మి రావాలంటే ఇటువంటి ధూపం వేయాలి. మామూలుగా బొగ్గులు ముట్టించి ధూపం వేయాలంటే ఒక్కసారి ధూపం వేస్తేనే మనకు అంత మంచిగా ఉంటుందని చెప్తున్నప్పుడు ఇన్ని రకాల ద్రవ్యాలు మీరు చూస్తున్నారు కదా, ఇన్ని రకాల ద్రవ్యాలను ఈ హోమం పొడిలో 108 రకాల ద్రవ్యాలు ఉంటాయి. దాంతోపాటు మనకు శ్రీచందనము, పౌడరు, రోజ్ వాటరు, గోమూత్రము, ఆవు పంచతము, తేనె, పుట్ట తేనె వంటివి, ఇటువంటి తెల్ల ఆవాలు, లవంగాలు, ఇలాయచీ, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం వంటి ఎన్నో ఔషధులు ఉన్నటువంటి ఇవన్నీ కలిపి చేసుకోవడం వల్ల తప్పకుండా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ తప్పకుండా వస్తుంది. మీరు ఇది స్వయంగా చేసి అనుభవించి చెప్పగలరు. జై శ్రీరామ్. ఇందులో మనం మొత్తం నెయ్యి మంచిగా ఆవు నెయ్యి ఎంత వేస్తే అంత మంచిగా చెప్తున్నాం కదా. ఇందులో మనం కావాలనుకుంటూ తులసి చెట్టు ఎండిపోయినది ఉంటే మన ఇంట్లో దాన్ని కూడా చిన్న చిన్న వక్కలు వేసి పౌడర్గా చేసి ఇందులో వేయచ్చు. తులసి మొక్క మనము ఈ యజ్ఞం చేస్తే ఎంత ఫలితం అనేది మనకు తెలిసిన విషయం. యజ్ఞం చేస్తే ఎంతో దేవతలందరూ సంతృప్తి చెందుతారన్న విషయం తెలిసింది. అందులో వేసేదే కదా మనం ఇప్పుడు హోమంలో వేసేది ఏంది, సమిధలు వేస్తాము, దాంతోపాటుగా ఈ హోమం పొడి వేస్తుంటాము, దాంతోపాటుగా ఈ సుగంధమైనటువంటి వస్తువులన్నీ వేస్తుంటాం. మనకు పూర్ణాహుతి లోపల వేసేటి వస్తువులన్నీ ఏమున్నాయో అవన్నీ కూడా పూర్ణాహుతి లోపల 108 రకాల ద్రవ్యాలు వేస్తుంటారు. కాజులు, కిస్మిస్లు, బాదాములు, ఈ విధంగా ఎండిపోయినటువంటి మిగతా వస్తువులన్నీ వేస్తుంటారు కదా. అట్లనే ఇందులో కూడా మనం రోజు ఈ ధూపం వేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎంతో తప్పకుండా వస్తుంది. ఇది మీరు ట్రై చేసి చూడొచ్చు. మేము ఇంతకుముందు ఆల్రెడీ తయారు చేసినాం, చాలా రోజులు చాలా బాగా అనిపించింది. ఇది వాడడం వల్ల తర్వాత మేము వాడి చూసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. మీరందరూ, నేను ఒక్కరిని బాగుపడడం కాదు, మీరందరూ కూడా ఈ విధంగా తయారు చేసుకొని ఇంటి లోపల మీరందరూ కూడా బాగుండాలి. సుఖ సంతోషాలతో, ఆనందంతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, ఈ విధంగా నేను ఒక్కరిని కాకుండా మీరందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశం కొద్దని ఈ వీడియో చేయడం జరుగుతున్నది. తప్పకుండా మీరందరూ కూడా ఈ విధంగా తయారు చేసుకొని తప్పకుండా వీటి యొక్క ఉపయోగం ఉంది నిజంగానే అని మీరు తెలియజేయగలరు. అన్నీ కలిపిన మిశ్రమాన్ని ఈ విధంగా మనము తగినంత నీటిని పోసుకుంటూ ఈ విధంగా పైపు లోపల
ప్రెస్ చేస్తూ ఒత్తాలి. గట్టిగా గట్టిగా ఒత్తుకుంటూ ఈ విధంగా ఒత్తాలి. చూడండి, ఈ పైపు లోపల ఒత్తిన తర్వాత పర్ఫెక్ట్ షేప్ రావడానికి కోసమని మనము ఈ విధంగా పెన్ను లేదా చిటికెన వేలుతో సహాయంతో ఈ విధంగా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఈ విధంగానే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత ఎండ లోపల 4-5 రోజులు ఎండబెట్టి వీటిని చక్కగా మనము పూజా సమయంలో కానీ ఉదయం సాయంకాలంలో కానీ ముట్టియడం వల్ల మనకు భగవంతుని అనుగ్రహం వస్తుంది. ముఖ్యంగా భగవంతుని నామస్మరణ చేసుకున్నటువంటిది స్వహస్తాలతో అన్ని మూలికలతోని ఆర్గానిక్ విధానం లోపల సేంద్రియంగా తయారు చేసినటువంటి ఈ ధూప్ చిక్స్ వేసుకోవడం వల్ల ఇంటి లోపల మహాలక్ష్మి కటాక్షము తప్పకుండా లభిస్తుంది. దృష్టి దోషాలు తొలగిపోతాయి ఈ ధూపం వేసుకోవడం వల్ల. అంతేకాకుండా మనకు నవగ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఇందులో ఆవు పెండ వేసినాం. ఆవు పెండ లోపల నారాయణుడు, లక్ష్మీదేవి ఉంటుంది. మనకు తెలిసిన విషయం అది. ఆవు పెండ లోపల లక్ష్మీదేవి ఉంటుంది. ఆ విధంగానే ఎన్నో రకాల గంగాజలం, పవిత్రమైనటువంటి జలము కలపడం వల్ల ఇంటి లోపల ఉన్నటువంటి ప్రతికూల శక్తులన్నీ కూడా వెళ్ళిపోయి అనుకూల శక్తులు మారుతాయి. అనుకూల శక్తులు మారడం వల్ల మన ఇంటి లోపల అందరూ కూడా సుఖము, శాంతి, ఆనందం, ఆయురారోగ్యాలతో చక్కగా ఉంటారు. మీరు కూడా ఈ విధంగానే స్వశక్తితో చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీరు కూడా అనుభవిస్తారు. కావున కొంత శ్రమ ఓర్చుకోగలిగేవారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ విధంగానే మీరు తయారు చేసుకొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగలని ఆశిస్తున్నాం. జై హింద్.